వెల్కమ్ టు ద సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ. సార్ నమస్తే సార్. నమస్తే మహేష్. సార్ నిన్న కాదు మొన్న అంటే సోమవారం వైవి సుబ్బారెడ్డి నెక్స్ట్ ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. మన యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోదరులు చూసినట్లయితే ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఉమ్మడి అంటే అటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండు రాష్ట్రాలకి హైదరాబాద్ ఒకటి ఉమ్మడి రాజధాని ఉండాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరో 10 సంవత్సరాలుగా. అయితే ఆ స్టేట్మెంట్ ఇవ్వగానే చాలా మంది షాక్ గురయ్యారు. ఇదేంటి ఒకసారి ఇలాగే స్టేట్మెంట్ అన్నారు, మరి సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం 3 క్యాపిటల్స్ అని చెప్పారు. ఒకసారి వైఎస్ఆర్సీపీ మన మన విశాఖ అదే మొత్తం ఉత్తరాంధ్ర వైవి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కాబోయే రాజ్యసభ సభ్యులు అని ఒకసారి గురయ్యారు. అసలు ఎందుకు అసలు ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగతమైన వ్యాఖ్యలు అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదే ఆయన వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేశారు, పార్టీకి సంబంధం లేదు, కానీ అలా చేస్తే కూడా పర్వాలేదు అన్న భావన మాట్లాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే ఇక్కడ అసలు ఈ ఉమ్మడి రాజధాని విషయం వచ్చేప్పటికి ఇది ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, జూన్ 2వ తారీఖుతో ముగిసిపోతుంది. అంటే 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి తర్వాత తెలంగాణకి ఉమ్మడి రాజధాని కింద అప్పుడు విభజితటువంటి ప్రాంతాల టైంలో మనకి కేంద్ర ప్రభుత్వం మనకి 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిని ఇచ్చింది. ఇప్పుడు జూన్ 2వ తారీఖుతో అయిపోతుంది. అంటే ఇక ఎంత ఉంది? మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు మాత్రమే ఉంది. సో ఈ టైంలో పార్లమెంటరీ సెక్షన్ లాస్ట్ సెక్షన్ కూడా అయిపోయింది. లాస్ట్ సెక్షన్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏం చేయాలి? 10 ఏళ్ళ పాటు పొడిగించాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో మళ్ళీ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మిగతా ఏంటి? రాజ్యసభలో దీని గురించి ప్రస్తావించాలి. అయితే ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది అందరికీ కూడా నువ్వు అన్నట్టు ఒక డైలమాలో పడ్డారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు అందరూ బాధపడ్డారు. ఎందుకని బాధపడ్డారంటే హైదరాబాద్ని అందరూ కలిసి డెవలప్ చేసుకున్నారు. అది ఒక తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది అక్కడికి వెళ్ళి వ్యాపారాలు చేసుకొని, లేకపోతే వ్యవసాయం చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని ఫస్ట్ నుంచి కూడా అది డెవలప్ అవ్వడానికి మన ఆంధ్ర ప్రాంతం ప్రజలు కూడా తోడ్పడ్డారు. అది మనది అనే ఫీలింగ్ ఉండేది ఇప్పుడు కూడా. దాంతో ఏంటంటే ఒక బాండింగ్ ఏర్పడింది. అంటే శారీరకంగా, మానసికంగా కూడా హైదరాబాద్లో అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా తమది అన్న భావన ఉండేది. ఎప్పుడైతే 10 సంవత్సరాలు అన్నప్పుడే చాలామంది బాధపడ్డారు. అయితే తప్పదు, రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు అక్కడ ఉండేటువంటి అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. తొలినాడులో కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో నుండే తన పాలన సాగించడం జరిగింది. అయితే చట్టపరంగా వచ్చేటప్పటికి కొన్ని హక్కులు కూడా వచ్చాయి. ఇప్పుడు విభజన హామీ ప్రకారం అక్కడ శాసనసభ విషయాల్లో కానీ, అసెంబ్లీ విషయాల్లో కానీ, సెక్రటరియట్ విషయంలో కానీ, కృష్ణా జలాల పంపకం విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కానీ, పవర్ ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే ఈ భవనాలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన భవనాల స్థలాల విషయంలో కానీ మనకి అన్ని హక్కులు ఉన్నాయి. అంటే మనకు సంబంధించిన వాటిలో హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు ఎంత విలువ ఎంత తెలుసా? 1,50,00,000 కోట్లు. తర్వాత ఏంటంటే అప్పుడున్నటువంటి హామీ ప్రకారం అక్కడ పాలన అంతా కూడా తెలంగాణ గవర్నమెంట్ చేసుకుంటుంది. కానీ మనకున్నటువంటి అసెంబ్లీ కార్యక్రమాలు కానీ, మనకున్నటువంటి ఇది కానీ మనం చేసుకోవచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ఉంటుంది. కానీ అక్కడ కూడా మనకి సెపరేట్గా మన ఆంధ్ర పోలీసులు ఉంటారు, ఆంధ్ర సిఐడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే అడ్మినిస్ట్రేషన్లో పాలనలో మనం పాలు పంచుకోం. మనమైతే అక్కడ పాలన సాగించుకోవచ్చు. ఇది ఈ విధంగా ఏర్పడితే మీకు బాగా గుర్తునే ఉంటుంది. రేవంత్ రెడ్డి అప్పుడు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోవడం జరిగింది. అది పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు అందులో ఒక ఫోన్ కాల్ కూడా చంద్రబాబు మాట్లాడినట్టుగా ఒక ఫోన్ కాల్ కూడా బయటకు వచ్చింది, వాయిస్ రికార్డు వస్తే అప్పుడు ఒక విపత్కర పరిస్థితి, చిక్కుముడి ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం గురించి
ఇంకా అక్కడ ఉంటే తనకి ఇబ్బందికరమైనటువంటి భావించి రాత్రికి రాత్రి హైదరాబాద్ వదిలి మన ఆంధ్రప్రదేశ్ రావడం, అందులోనూ విజయవాడ రావడం జరిగింది. సో అప్పటికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది ఇంకా నిర్ణయం అవ్వాల, అమరావతిని ఇప్పుడు గుర్తించారు. సో అమరావతి డెవలప్మెంట్ గురించి అప్పటికప్పుడు వచ్చేసి అంటే మనకి చట్టపరంగా మనం 10 సంవత్సరాల పాటు అంటే ఈ జూన్ 2 వరకు కూడా హైదరాబాద్లోనే ఉండి పరిపాలన సాగించుకునే అవకాశం ఉన్న ఆ రోజు జరిగినటువంటి ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నీ వదిలేసాం. అక్కడ ఉన్నటువంటి ఆస్తుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళింది లేదు. అక్కడ మన అసెంబ్లీ సమావేశాలు జరిగింది లేదు. అధికారులు కూడా అక్కడి నుంచి ఇక్కడికి తరలి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే అక్కడే సెటిల్ అయిపోయినారు చాలామంది అధికారులు. వాళ్ళందరూ కూడా అమరావతికి తరలి వచ్చారు. అమరావతికి తరలి వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం అయిపోయింది, 2019లో దిగిపోయింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? అమరావతిలో జరుగుతున్నాయి. అధికారులు ఎక్కడ ఉన్నారు? అమరావతిలో ఉన్నారు. సో పరిపాలన అంతా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఉండేదంతా కూడా అమరావతిలోనే కదా, అమరావతిలోనే చేస్తున్నారు. అయితే అక్కడ బిల్డింగ్ ఉంది, అసెంబ్లీ ఉంది, అధికారులు ఉండడానికి అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, మిగతా భవనాలు ఉండడానికి ఉంది, కోర్టు కూడా అక్కడే ఉంది. అయితే ఇక్కడ తాత్కాలిక భవనాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే ఇవి టెంపరీ కన్స్ట్రక్షన్స్, అసలు దీనికంటే గొప్ప రాజధాని ఇంకా వస్తుంది అని చెప్పేసి తాత్కాలికం అనే మాట ఎప్పుడైతే వాడారో అది ఇప్పటికి ఇన్ని ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు అమరావతికి భూములు ఇచ్చారు కదా, రైతులు ఇచ్చారు కదా, ఇప్పటికీ కూడా దీక్షలు సాగుతున్నాయి కదా, 29 గ్రామాలు ఇచ్చారు కదా, 1000 ఎకరాల భూములు ఇచ్చారు కదా. అప్పుడే ఇది పర్మనెంట్ సెటప్, ఇదే పర్మనెంట్ అనేసి ఉంటే పోయేది. కట్టడం తాత్కాలికం, దీనికంటే ఇంకా పెద్ద రాజధాని వస్తుంది అని చెప్పేటప్పటికి ఇవి తాత్కాలిక భవనాల కింద అయిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి అనేటువంటి ప్రాంతం 3 రాజధానుల కింద మారింది. అంటే విశాఖపట్నం, అమరావతితో రాయలసీమ వచ్చేప్పటికి కర్నూలులో న్యాయ రాజధాని కింద, అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కింద విశాఖపట్నం అని, అమరావతి రాజధాని ఏమో అక్కడ, అలా 3 రాజధానులు వచ్చింది. తర్వాత ఇది కోర్టుకి వెళ్ళింది వ్యవహారం. కోర్టుకు వచ్చేప్పటికి ఇప్పుడు కోర్టులో ఇంకా ఇష్యూ ఉంది అది. కాబట్టి ఇప్పుడు రాజధాని అనేది ఇంకా పూర్తిగా నిర్ణయం కాలేదు. అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని అన్నది పూర్తిగా లేదు. న్యాయపరంగా తీర్పు వచ్చేంత వరకు కూడా రాజధాని డిక్లేర్ అవనట్టే లెక్క. కాబట్టి ఇప్పుడు అంతకుముందు కనుక మనం ఒకసారి హిస్టరీ కనుక తీసుకున్నట్టయితే బహుశా నీకు ఆ హిస్టరీ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. అదేంటంటే కర్నూలు రాజధాని కింద ఉండేది. కర్నూలు రాజధానిని తీసేసి తర్వాత హైదరాబాద్ రాజధాని అయింది. హైదరాబాద్ ఒక స్పెషల్ ప్రాంతంగా కూడా ఉండేది. నిజాం గవర్నమెంట్లో హైదరాబాద్ ఒక స్పెషల్గా ఉండేది. దక్కన పీఠభూమి అంటారు, అది హై లెవెల్లో ఉంటుంది, అది ఎత్తుకు ఉంటుంది. అందుకే నీకు హైదరాబాద్లో తుఫాన్లు రావు. హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయి తప్ప తుఫాన్ ఎప్పుడైనా చూసావా? తుఫాన్లు రావు. ఎందుకంటే దక్కన పీఠభూమి ఎత్తులో ఉంది అది. అది నైసర్గికంగా భౌగోళికంగా తనకున్న ప్రత్యేకత అది. కాకపోతే దానికి ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి అనేక జిల్లాలకి అది అందుబాటులో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడు, శ్రీకాకుళం తీసుకో. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ ఎంత డిస్టెన్స్ అంటే నీకు ఒక రాజధానికి వెళ్ళి పనులు చేయించుకోవాలంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వచ్చి, విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. భౌగోళికంగా చాలా దూరంగా ఉండేది హైదరాబాద్. కానీ అప్పటికి కూడా చాలా మారుమూల ప్రాంతాల నుంచి కూడా తమ కార్యకలాపాల నిమిత్తం, పనుల నిమిత్తం, న్యాయ నిపుణుల నిమిత్తం హైదరాబాద్కి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేసారో మీకు విశాఖపట్నం నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, మిగతా జిల్లాల నుంచి కానీ
బస్సు సర్వీసులో కానీ హైదరాబాద్కి వెళ్ళేవారు తగ్గిపోయారు. తర్వాత హైదరాబాద్లో ఉండేటువంటి లాడ్జెస్, నిజం చెప్తున్నాను, వాస్తవాలు, హైదరాబాద్లో ఉండే లాడ్జెస్ చాలా బిజీగా ఉండేవి. రూమ్స్ అన్నీ కూడా ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేవి. ఎందుకంటే చాలామంది అనేక పనుల నిమిత్తం, వ్యాపార పనుల నిమిత్తం, రాజకీయ పనుల నిమిత్తం హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉండే లాడ్జెస్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మన చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారో చాలామంది ఉద్యోగాల నిమిత్తం, లేదా సొంత ఇళ్ళు ఉన్న వాళ్ళు, లేకపోతే బంధువులు చూడటానికో, పెళ్ళిళ్ళకో, ఇలాంటి వాటికి వెళ్ళేవాళ్ళే తప్ప మిగతా కార్యక్రమాలకు వెళ్ళేటువంటి తగ్గిపోవడంతో నీకు చాలా వరకు నీకు బిజినెస్, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్లో తగ్గిపోయింది. నీకు ఒక విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి బస్సు సర్వీసెస్, మన గోదావరి, ఇవి బిజీగా ఉంటాయి తప్ప నీకు మిగతా ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. కారణం ఏంటంటే అక్కడ రాజధాని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి, మన గవర్నమెంట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి, రూల్ ప్రకారం అయితే మనం జూన్ 2 వరకు కూడా అక్కడే ఉండొచ్చు. కానీ అప్పట్లోనే మరి అలా రాకుండా ఇక్కడ పూర్తిగా ఒక డెవలప్మెంట్ తీసుకొని తర్వాత మనం అక్కడ ఉన్నంత వరకు ఉపయోగించుకొని వచ్చుంటే అది వేరేగా ఉండేది. ఇప్పుడు అయిపోయింది, అది ఆ కాలం అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఏర్పరచుకున్నాం. మనం బాండింగ్ అనేది కూడా కొంత వదిలేసుకున్నాం. అంటే మానసికంగా కూడా ఒక దూరమైన కొద్దీ ఏమవుతుందంటే నెమ్మదిగా దాని మీద మమకారం తగ్గిపోతుంది. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. హైదరాబాద్ అని అనుకోవట్లేదు ఇప్పుడు. ఇప్పుడు హైదరాబాద్ గత చరిత్ర అది. ఇప్పుడు అప్పుడున్న బిల్డింగ్స్ అన్ని కూడా కూలగొట్టేశారు. కూలగొట్టేసి ఇప్పుడు కొత్త అసెంబ్లీ హాల్ కట్టారు. అక్కడ కొత్త అసెంబ్లీ కట్టారు. అన్ని వాడికి అన్ని కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొత్తగా వచ్చేసాడు ఆయన. ఇప్పుడు మరి ఏం క్లెయిమ్ చేసుకుంటాం మనం? 1,00,000 కోట్లు ఇప్పటికీ పెండింగ్లోనే ఉండిపోయాయి. అసలు అన్నీ మనం తేల్చుకొని ఉంటే బాగుండేది. ఫస్ట్లోనే ఏ బిల్డింగ్ ఎక్కడ, దాని ఆస్తులు ఏంటి, అవన్నీ అమ్ముకోనో లేకపోతే తాకట్టు పెట్టుకోనో లేకపోతే ఇంకోటో చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేసుకున్నా కూడా బాగుండేది. ఎక్కడో అక్కడ అమరావతితో, విశాఖపట్నమో ఎక్కడో అక్కడ చేసుకుంటూ పోయేది. ఇప్పుడు మనం ఏమీ తెచ్చుకోలేదు. అది ఇంకా వివాదంలోనే ఉన్నాయి. అంటే మనకి నిధుల్లో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే కృష్ణా జలాలు, బిల్డింగ్స్ విషయంలో మనకి వివాదం ఉంది. రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు ఇంకా అలాగే ఉండిపోయాయి. ఏది తేలలేదు, ఎటు తేలలేదు. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ పెట్టుకుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, నాకున్నటువంటి దృష్టిలో ఇప్పుడు ఎలానో ఇది కోర్టులో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. ఇది ఇప్పట్లో తేలదు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో కూడా మెట్రోపాలిటన్ సిటీగా విశాఖపట్నం డెవలప్ అవుతుంది, విశాఖపట్నం రాజధానిగా ఉంటే బాగుంటుంది వాళ్ళకుంది మనసులోనే కాదు, వాళ్ళ అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కూడా అదే భావనలో ఉండి రేపు దీన్ని డెవలప్ చేసుకోవడానికి, అంటే విశాఖపట్నం కనుక డెవలప్ చేసుకున్నట్టయితే కొంత టైం పడుతుంది కాబట్టి ఈ టైంలో హైదరాబాద్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ కాలం గడిచిపోయింది, అది మన చేతుల నుంచి జారిపోయింది. ఇప్పుడు అదే జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. గత చాలా సేతు బంధనం అని అది జరిగిపోయింది, మళ్ళీ కూడా మనకి ఎప్పుడు కూడా తిరిగి రాదు. కాబట్టి అది ఒక విధంగా ఇది అందరిలో కూడా సీఎం కూర్చొని మాట్లాడే అవసరం మరి. అంటే తెలంగాణ సీఎం, మన ఏపీ సీఎం కూర్చొని వీటి మీద ఒక నిఘా మాట్లాడుకుంటే, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఇది ఇప్పుడు వాళ్ళు కనుక అక్కడే ఉండి అప్పట్లో ఇప్పటి వరకు కనుక ఉన్నట్టయితే అది వేరే విధంగా ఉండేది. కానీ అక్కడ నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు 101 కేసులో వచ్చేసారు ఇక్కడికి. పైగా ముఖ్యంగా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడలోనే ఆయన తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టేసుకున్నారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు హైదరాబాద్లో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆయన కూడా తాడేపల్లిలోకి వచ్చి ఇక్కడే ఉండి ఆయన ఎప్పుడో చాలా రేరుగా వెళ్తున్నారు హైదరాబాద్. సో ఆయన కూడా ఇక్కడ సొంత నివాసం కట్టేసుకున్నారు. ఇంకా ఇది ఎవరు తేల్చాలి? ఈ 2 రాష్ట్ర మంత్రులు తెలుసుకునే విషయం కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తేల్చాలి. సెంట్రల్ గవర్నమెంట్ తేల్చాలంటే మళ్ళీ దీని మీద ప్రత్యేక తీర్మానం జరగాలి.
ప్రత్యేక తీర్మానం జరగాలంటే పార్లమెంట్ మెంబర్స్ అందరూ కల్లా దీనిలో బిల్లును ప్రవేశపెట్టుకోవాలి. రాజ్యసభ ఆమోదించాలి, పార్లమెంట్ ఆమోదించాలి, క్యాబినెట్ ఆమోదించాలి, క్యాబినెట్ ఆమోదించిన తర్వాత ప్రెసిడెంట్ మళ్ళీ ఆమోదించాలి. మరి ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం? అందులో ముఖ్యమంత్రికి ఏం సంబంధం లేదు. వీళ్ళు ఇక్కడ నిర్ణయించుకునే విషయం కాదు అది. కాబట్టి ఒక కొత్త విషయం బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా మంది దీని మీద ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచిస్తుంది కూడా వార్త ఆలోచిస్తున్నారు. అరే మనం అంటే మర్చిపోయిన గాయాన్ని మళ్ళీ రేపినట్టు అయింది. అయితే ఇప్పటికీ కూడా ఒకటి మాత్రం వాస్తవం, అది మన తెలుగు ప్రజలు ఉన్నారు అక్కడ కూడా, తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలే. సో ఇప్పటికీ కూడా ఉద్యోగాల నిమిత్తం అక్కడికి వెళ్తున్నారు. రేపు జూన్ 2 తర్వాత అది ఒక ప్రత్యేకమైనది అయినా కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. అక్కడ బంధువులు ఉన్నారు, మన తెలుగు ప్రజలకి అక్కడ బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒకవేళ అది వేరే స్టేట్ క్యాపిటల్ అయినా మనం వెళ్ళిన తర్వాత కూడా అదేదో వేరేదాని ఫీలింగ్ మనకు అనిపించదు. ఎందుకంటే ఒకే రక్తం, ఒకే భాష, ఒకే మనసు, అభిమానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఎప్పటికీ మన మనసులోంచి అయితే దూరం కాదు మహేష్. అంతే సార్, బాగా చెప్పారు సార్, థ్యాంక్ యూ.